బ్యాక్ టు మై ఛానల్. కాశ్మీర్ రోడ్ ట్రిప్లో భాగంగా ఈరోజు మనము మొఘల్ గార్డెన్ నిషాత్ చూడడానికి వెళ్తున్నాము. కాశ్మీర్ సిరీస్లో ఎవరైనా వీడియోలు మిస్ అయినట్లయితే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా చూడండి. నా వీడియో గనక మీకు నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి షేర్ చేయండి. మనకు రైట్ సైడ్ కనిపిస్తున్నది దాల్ లేక్. ఈ రోడ్ అంతా కూడా బ్లాక్ బ్యానర్స్ కట్టారు. వీటి మీద ఏమి రాశారో నాకు తెలీదు. అవన్నీ కూడా ఉర్దూలో వ్రాసి ఉన్నాయి. ఈ దాల్ లేక్ పొడవు 8 కిలోమీటర్లు, వెడల్పు 4 కిలోమీటర్లు. ఈ దాల్ లేక్ చుట్టూ తిరగాలి అంటే 25 కిలోమీటర్లు ఉంటుంది. మనకు కనిపిస్తున్న ఈ పర్వతాలు పీర్ పంజాల్ పర్వతాలు అంటారు. మనం ఈ రోడ్లో డ్రైవ్ చేస్తుంటే ఒక ప్రక్క దాల్ సరస్సు, చుట్టూ పర్వతాలు, ఇంత అందమైన దృశ్యాన్ని చూస్తూ ఇక్కడ తిరుగుతూ ఉంటే మనసుకు ఎంతో సంతోషంగా అనిపిస్తుంది. ఇక్కడ వీళ్ళు దాల్ లేక్ను క్లీన్ చేసే ఎంప్లాయీస్. వీరు ప్రతిరోజు దాల్ లేక్లో వచ్చే నాచును క్లీన్ చేస్తారు. టన్నుల నాచును తీస్తారు. దాల్ లేక్లో వాటర్ ఫౌంటైన్లను ఏర్పాటు చేశారు. రాత్రి సమయంలో ఈ వాటర్ ఫౌంటైన్స్లో లైట్లు వేస్తే రంగురంగులుగా భలే అందంగా కనిపిస్తాయి. దాల్ లేక్లో క్లీన్ చేసిన నాచును ఇక్కడకు తీసుకువచ్చి లారీల ద్వారా పంపించి వేస్తారు. ఈ మొఘల్ గార్డెన్ శ్రీనగర్ సిటీ నుండి 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇప్పుడు మనము మొఘల్ గార్డెన్కి నిషాత్కి చేరుకున్నాము. ఈ కాయలు చూడండి ఎంత కలర్ఫుల్గా, ఎంత బాగున్నాయో. ఆర్మీ క్యాంప్లో ఈ ఆర్మీ మ్యాన్ ఆయన కోసం ఈ కాయలను కట్ చేసుకున్నారు. వీటిని మేము మొదటిసారిగా చూడటం వలన ఈ కాయలను గురించి అడిగితే ఆయన మాకు ఆ కాయలను ఇచ్చివేశారు. వీటిని ఇక్కడ కార్గిల్ లడాక్ ఫ్రూట్స్ అని పిలుస్తారు. దీని ఒరిజినల్ పేరు సిబక్తన్ ఫ్రూట్స్ అంటారు. ఈ ఫ్రూట్స్ మంచి స్మెల్ వస్తున్నాయి, ఓవర్ స్వీట్గా కూడా ఉన్నాయి. ఈ కాయలు కాశ్మీర్, లే లడాక్ ప్రాంతాల్లో మాత్రమే దొరుకుతాయి. ఇదే మొఘల్ గార్డెన్ నిషాత్. దాల్ లేక్కు ఎదురుగా ఉంటుంది. టికెట్ వచ్చి గార్డెన్ లోపలికి ఎంటర్ అవ్వడానికి 24 రూపాయలు ఉంటుంది. ఇద్దరికి 48 రూపాయలు తీసుకుంటారు. ఇప్పుడు మనము గార్డెన్ లోపలికి ఎంటర్ అయ్యాము. కాశ్మీర్ యువత టూరిస్టులకు ఇలా పూలను అందించి వెల్కమ్ చెబుతారు. మాకు మొఘల్ గార్డెన్కి వెల్కమ్ ఇలా పువ్వులు ఇచ్చి ఇతను వెల్కమ్ చెప్పాడు. జబర్వాన్ పర్వతాల నేపథ్యంగా దాల్ సరస్సు ఒడ్డున ఉన్న నిషాత్ బాగ్ అనేది పీర్ పంజాల్ పర్వత శ్రేణి క్రింద ఉన్న సరస్సు దృశ్యాలతో కూడిన ఉద్యానవనం.
బాగ్ 1633లో నూర్జహాన్ యొక్క అన్నయ్య ఆసిఫ్ ఖాన్చే డిజైన్ చేయబడింది మరియు నిర్మించబడింది. షాజహాన్ చక్రవర్తి అటువంటి ఆహ్లాదకరమైన ఉద్యానవనాన్ని చూసి అసూయ చెందాడని, ఇది కొంతకాలం తోటను వదిలివేయడానికి దారితీసిందని ఒక వృత్తాంతం చెప్పబడింది. షాజహాన్ తోటను చూసినప్పుడు 1633లో ఇది పూర్తయిన తర్వాత అతను దాని గొప్పతనాన్ని మరియు అందాన్ని గొప్పగా ప్రశంసించాడు. అతడు తన మామగారైన ఆసిఫ్ ఖాన్కి 3 సార్లు తన సంతోషాన్ని వ్యక్తం చేశాడని నమ్ముతారు. అయితే ఆసిఫ్ ఖాన్ నుండి అలాంటి ఆఫర్ రాకపోవడంతో షాజహాన్ విస్తుపోయాడు మరియు తోటకి నీటి సరఫరాని నిలిపివేయాలని ఆదేశించాడు. ఆ తర్వాత కొంతసేపు తోట నిర్మానుష్యంగా ఉంది. ఆసిఫ్ ఖాన్ నిర్జనమైన హృదయ విదారకంగా ఉన్నాడు. అతను సంఘటనల క్రమం పట్ల ఆసక్తి చూపలేదు. అతను ఒక చెట్టు నీడలో డాబాలలో విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు అతని సేవకుడు షాలిమార్ బాగ్ నుండి నీటి సరఫరా మూలాన్ని ఆని చేయడానికి ధైర్యంగా ఉన్నాడు. ఆసిఫ్ ఖాన్ నీటి శబ్దం మరియు ఫౌంటైన్ల శబ్దాన్ని విన్నప్పుడు అతను ప్రారంభించబడ్డాడు మరియు ఈ అవిధేయత యొక్క అసహ్యకరమైన చర్యకు చక్రవర్తి నుండి చెత్త ప్రతిచర్యకు భయపడి వెంటనే నీటి సరఫరాని నిలిపివేయమని ఆదేశించాడు. అదృష్టవశాత్తు సేవకుడికి మరియు ఖాన్కి తోటలో జరిగిన ఈ సంఘటన గురించి విన్న షాజహాన్ అతని ఆదేశాలను ధిక్కరించడం వల్ల కలవరపడలేదు లేదా చిరాకు పడలేదు. బదులుగా అతను తన యజమానికి సేవకుని నమ్మకమైన సేవను ఆమోదించాడు మరియు తోటకి నీటి సరఫరా కోసం పూర్తి పునరుద్ధరణ హక్కులను ఆసిఫ్ ఖాన్ అతని ప్రధానమంత్రి మరియు మామగారికి ఆదేశించాడు. మొఘల్ చక్రవర్తి ఆలంగీర్ కుమార్తె మరియు చక్రవర్తి జహందర్ షా మనవరాలు అయిన మొఘల్ యువరాణి జుహ్రా బేగం ఈ తోటలోనే ఖననం చేయబడింది. ఈ గార్డెన్ మొత్తం 12 అంతస్తులలో ఉంటుంది. మొదటి అంతస్తు నీటి సేకరణ గది. ఇది తోట నుండి ప్రక్క ప్రవాహానికి కూడా అనుసంధానించబడి ఉంది. రెండవ టెర్రస్ ఒక గేటు ద్వారా యాక్సెస్ చేయబడుతుంది. ఈ టెర్రస్లో 5 ఫౌంటైన్లు ఉన్నాయి. అవి 3వ టెర్రస్ నుండి నీటిని సరఫరా చేస్తాయి. అక్కడి నుండి అది అత్యల్ప టెర్రస్కు ప్రవహిస్తుంది. 3వ టెర్రస్ వేరే డిజైన్ను కలిగి ఉంది. నీటి చూట్ ముందు భాగంలో 5 వంపులతో కూడిన ఓపెన్ గూళ్ళు మరియు ఇరువైపులా ఇలాంటి గూళ్ళు ఉన్నాయి. పెవిలియన్ ఇది మొదటి నిర్మించబడినప్పుడు ఇక్కడ ఉన్న 2వ అంతస్తుల నిర్మాణం అప్పటి నుండి కూల్చివేయబడింది. మెట్ల మార్గాలు ఛానల్కు ఇరువైపులా ఉన్న 3వ టెర్రస్కు దారి తీస్తుంది. ఇది 5 ఫౌంటైన్లతో కూడిన చదరపు గదిని కలిగి ఉంటుంది. ఛానల్కు ఇరువైపులా మెట్లు పైకి కదలడం 4వ టెర్రస్కు దారి తీస్తుంది. 4వ టెర్రస్సు 2 స్థాయిలను కలిగి ఉంది. అవి నీటి కాలువ మరియు ఒక చదరపు కొలను 7 మెట్లు కలిగిన మెట్లు 5వ టెర్రస్కు దారి తీస్తాయి. 5వ టెర్రస్ ఇక్కడ ఛానల్ అంతటా వీక్షణ కోసం ఒక రాతి బెంచ్ను అందించబడింది. ఇది 5 ఫౌంటైన్లతో కూడిన చతురస్రాకార గదిని కూడి కలిగి ఉంది. 6వ చప్పరము ఇది ఫౌంటైన్లు మరియు విలక్షణమైన ఫేవింగ్ నమూనాతో 2 స్థాయిలలో ఉంది. 7వ టెర్రస్ ఇక్కడ అదే నమూనా కొనసాగుతుంది. 8వ టెర్రస్ నీటి కాలువ లేదా చూట్ మాత్రమే. 9వ టెర్రస్ 2 మెట్ల చివరలో అష్టభుజ్ బెంచ్ ఉంది. ఈ టెర్రస్లోని కొలనులో 9 ఫౌంటైన్లు ఉన్నాయి. 10వ టెర్రస్కు వెళ్ళాలంటే మెట్ల మార్గం గుండా పక్క గోడల వెంట ఉన్నాయి. ఇక్కడ ఫౌంటైన్లతో కూడిన నీటి చూట్ మాత్రమే అందించబడుతుంది. చెక్కిన మార్గాలు ఆకట్టుకునే 11వ టెర్రస్కు దారితీస్తాయి. ఇందులో ఒక కొలనులో 25 ఫౌంటైన్లు ఉన్నాయి. ఈ నాటకీయ టెర్రస్ నుండి చివరిది జనానా ఛాంబర్ 12వ చప్పరము. ముందు భాగంలో 5.5 మీటర్లు ఎత్తైన గోడతో గుడ్డి తోరణాల ముఖ భాగంతో కప్పబడి ఉంది. ఈ అంద ముఖ భాగంలో ఒక వంపు మాత్రమే 12వ టెర్రస్కు ఓపెనింగ్ను అందిస్తుంది.
రిటర్నింగ్ గోడలకు ఇరువైపులా ఉన్న 2 చిన్న అష్టభుజి టవర్లు దిగువ స్థాయి టెర్రస్ల వీక్షణలను అందిస్తాయి. ఇక్కడ 2 అంతస్తుల పెవిలియన్ చుట్టూ పచ్చని మొక్కలతో కూడిన అందమైన తోట ఉంది. అన్ని టెర్రస్లలో క్యాస్కేడ్ వెనుక ఉన్న ఆర్చ్ గోడలో అందించబడిన 23 గూళ్ల దృష్ట్యా 2వ టెర్రస్ అత్యంత ఆకర్షణీయంగా పరిగణించబడుతుంది. ఈ గూడల వద్ద మొదట వెలిగించిన దీపాలను ఉంచేవారు. 2వ టెర్రస్లో పెర్షియల్ లిలిక్ మరియు పాన్సీలు పుష్కలంగా ఉన్నాయి. దానితో పాటు చూడ్పై మెరిసే క్యాస్కేటింగ్ వాటర్ ఉంది. ఇది సుందరమైన దృశ్యాన్ని అందించింది. నిషాద్ బాగ్లోని మరో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే దాదాపు ప్రతి జలపాతం తలపై అనేక రాళ్ళు మరియు పాలరాతి సింహాసనాలు ఉన్నాయి. ఈ మొఘల్ గార్డెన్లో ఎన్ని రకాల మొక్కలు ఉన్నాయో, ఎన్ని రకాల పూలు ఉన్నాయో చూద్దాము. ఇక్కడ చూడండి ఎన్ని రంగుల చామంతులు ఉన్నాయో. ఇన్ని రంగుల చామంతులు ఒకే చోట నేను ఎప్పుడూ చూడలేదు. ఈ పూలు చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. కానీ ఈ పూల పేరు నాకు తెలీదు. ఇదొక వెరైటీ ఫ్లవర్. ఇవి కూడా నేను మొదటిసారిగా ఇక్కడ చూస్తున్నాను. ఇది చూడండి, ఇది పువ్వా కాయో మొగ్గో కూడా తెలీదు. ఇవి స్టార్ ఆకారంలో ఉన్నాయి. ఇది కూడా మొదటిసారిగా నేను ఇక్కడ చూస్తున్నాను. ఈ చెట్టు చూడండి, కెనడా మాపిల్ ట్రీలా ఉంది. ఈ చెట్టు పెద్దదైతే భలే కలర్ఫుల్గా ఉంటుంది. ఈ పూలలో తేనెటీగలు ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాయో చూడండి. ఈ గ్రీన్ చెట్ల మధ్య ఈ వైట్ కలర్ చెట్టు చాలా బాగుంది.
ఇది పీచ్ కాయల చెట్టు. ఈ కాయలు చిన్న యాపిల్ సైజులో ఉంటాయి. ఈ చెట్లు కాశ్మీర్లో ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తాయి. ఇవి మలబార్ ఫ్రూట్స్, కాశ్మీర్లో ఎక్కువగా ఉంటాయి. ఈ మొఘల్ గార్డెన్ నుండి చూస్తుంటే దాల్ లేక్ ఎంత అందంగా కనిపిస్తుందో చూడండి. ఇక్కడ కూడా కొన్ని రకాల పూల మొక్కలు ఉన్నాయి. ఇది పార్క్ ఎదురుగా ఉన్న బోటింగ్ జెట్టి. ఇక్కడ నుండి కూడా దాల్ లేక్ అందాలు చూడటానికి స్పీడ్ బోట్ ద్వారా వెళ్ళవచ్చు.